నాలుగో మాట కూడా అంధకారంలో, 3 మాటల వెలుగులో 9 గంటల 12 గంటల వరకు, ఈ 12 గంటల నుంచి అంధకారం అయిపోయింది. ప్రభు యొక్క శిలువ శ్రమ మరి అంధకారం అయిపోయినటువంటి మాట మనం అర్థం చేసుకుందాము. ఈ రెండవ భాగంలో ఉండేటువంటి మాట ఏంటంటే, యేసు అన్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నారు. మత్తయి సువార్త 29:46లో, మార్కు 15:34లో. కనుక ఈ మాట పలికేటప్పుడు గొప్ప అంధకారము కల్వరి కొండను ఆవరించి ఉంది. ఈ మాటను బట్టి తండ్రి తన కుమారుడైన క్రీస్తును పూర్తిగా చెయ్యి విడిచిపెట్టినటువంటి స్థితి కనబడుచు ఉంది. కుమారుని చెయ్యి విడిచిపెట్టేశారు, అందుకే అంధకారం అయిపోయింది. దేవుడు లేడు, ఇంకా అంధకారం అయిపోయింది. అంధకారమైనటువంటి ఈ పరిస్థితి మనుష్య కుమారుడు గనుక మనుషుడు పలికేటట్లుగానే పలికి ఉన్న, నా దేవ నా దేవ ఎందుకు నన్ను చెయ్యి విడిచిపెట్టావయ్యా, ఇప్పుడు నేనేమవ్వాలి, నా గతి ఏంటి, నా గత్యంతరం ఏంటి, ఇంతవరకు నీ చెయ్యి నాకు తోడుగా ఉంది, ఇప్పుడు చెయ్యి విడిచిపెట్టావు, అయితే నా చెయ్యి పట్టుకునేవారు ఎవరు ఇంకా అనేటటువంటి ఆవేదన ఆయన కలిగింది. ఒంటరిగానే మన అందరి శ్రమ భరించవలసి వచ్చింది. ఇప్పుడు ఇంత ఈ 4 మాటలు కూడా, 3 మాటల్లో ప్రభు యొక్క హస్తం ఉంది, ఈ 4వ మాట దగ్గర నుంచి ప్రభు యొక్క హస్తం లేదు. అంధకారంలో మిగిలిన 4 మాటలు కూడా పలికినటువంటి మాట. అందుకే ఆయనకి అసలైనటువంటి దప్పిక ఎందుకు వచ్చింది తెలిసి, తండ్రి చెయ్యి విడిచిపెట్టేసాడు. దాహం మామూలు దాహం కాదు ఇది, నా తండ్రి లేకపోతే ఇంకా నా బ్రతికేంటి అనేటటువంటి పరిస్థితి మరి వచ్చి పడిపోయింది ఈయనకి. అందుకే నేను దప్పిగొనుచున్నాను అనేటువంటి మాట 5వ మాట యోహాను సువార్త 19:28లో, లేఖనము నెరవేరినట్లు ఈ మాట యేసు ప్రభు వారు పలకవలసి వచ్చింది. లేఖనము నెరవేరినట్లుగా సమరయ స్త్రీతో, నేనిచ్చిన నీళ్ళు త్రాగవాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని చెప్పిన క్రీస్తు తానే దప్పిగొనుచున్నాడు. అలాగే ప్రపంచంలో ఉన్న నీటిని అంతటిని కూడా సృష్టించిన సృష్టికర్తకు ఇప్పుడు దాహము. పండ్లలో నీరుందా, కంటిలో నీరుందా, శరీరంలో నీరుందా, ఈ కలుగు చేసిన ప్రతి దానిలోనూ కూడా నీరుందే. ఏది చూస్తేదే నీరు అంటే మెత్తగా ఉంటాయి, నీటితో ఒక రసవత్తరమైనటువంటి ఇలాంటివన్నీ కూడా కలుగు చేసిన వాడు. ముంజులో నీరుంది, ముంజుకొని తీస్తుంటే, కొబ్బరికాయలో నీరుంది, దాచిపెట్టినటువంటి నీరు, అలాంటి నీరు పండ్లలో దాచిపెట్టాడు, కంటిలో నీరు దాచిపెట్టాడు, సముద్రాల్లో, నదుల్లో, ఇంకే నూతుల్లో, గోతుల్లో ఎక్కడ పడితే అక్కడ నీరు దాచిపెట్టాడు. దాచిపెట్టినటువంటి ఆయనకు ఇప్పుడు దాహం అవుతుంది. తండ్రి విడిచిపెట్టేశాడు, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి ఇంకా ప్రతీదీ కూడా ఎలాగుందంటే అగాధమే కనిపిస్తూ ఉంది. కనుక ఇప్పుడు ఆయనకి దాహం వేస్తూ ఉంది. ఎవరికి? ఈయన ఇంత సృష్టి చేసినటువంటి ఆయనకి దాహం వేస్తూ ఉంది. కనుక ఎన్నిక జనులు తన యొక్క స్వంత జనులే మరి ద్వేషముతో పగతో రేగిపోతూ ఉన్నారు, ద్వేషముతో పగతో ఉన్నారు. ఈ ద్వేషము ఎన్నిక జనులు ఎవరు? యోధా జనాంగమే. నా సొంత సృష్టి, నా సొంత ఆస్తి, నా సొత్తు, నేను సంపాదించిన స్వాస్థ్యము అనుకున్నటువంటి ఈ ప్రజలే యేసుక్రీస్తు ప్రభుని మరి ఇంతగా హింసించేశారు. కనుక తన సొంత జనమే ఈ యొక్క మరి ద్వేషము, వాళ్ళకి పట్టినటువంటి దేశము, కపటము ఈ ఎండ వలన దాహం అయిపోయింది. తండ్రి ఓ పక్కన విడిచిపెడితే దాహం అయిపోయింది. ఇప్పుడేమో మరి బాగా ఎండ, ప్రకృతిలోని ఎండ, ఆ ఎండల వలన కూడా మరి ఆయనకి దాహం అవుతూ ఉంది. ఈ యూదులు చేసేటి పగలే బాగా దాహం అయిపోతూ ఉంది. కనుక ఇలాంటివన్నీ కూడా ఆయనకి దాహము దాహము దాహము. యెరూషలేము వీధుల గుండా సిలువ మూసి అలసిపోవటం వల్ల దాహం వచ్చేసింది. అసలైన ఈయనకున్న దాహము ఆత్మల రక్షణ బాధ. యూదులైన వారు అందరూ నేను రక్షించలేకపోయాను, నన్ను కొనగొనలేకపోయారు, నా మాటలు వినలేకపోయారు, నా మాటల గూఢార్థం కానీ ఆ యొక్క మంచి అర్థాలు కానీ తీసుకున్నవారు కారు. అందుకే వారికి రక్షణ నిలబడలేదు వారి దగ్గర, అన్యుల్లోనికి వెళ్ళిపోతూ ఉంది. యూదులైనటువంటి వారు నా మాటలు నమ్మలేదనే దాహం ఒకటి బాధ. ఎంత బాధ ఆయనకి, ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళే ప్రభు యొక్క దాహాన్ని తెచ్చలేకపోయారు. అందుకే నలిగిపోయినందువల్ల బాధ, ఆత్మను రక్షించలేకపోయాననేటువంటి దాహము. అందుకే చివరి క్షణములో కూడా శిలువ దగ్గర దొంగను రక్షించుకున్నారు. ఒక్క ఆత్మని రక్షించుకోగలిగారు ఆయన. ఆయనకి దాహము, ఎవరినైనా సరే రక్షించాలనేటువంటి, అక్కడ ఉన్నటువంటి వేలాది ప్రజలు కూడా రక్షించుకున్నారు. కానీ వారికి రక్షణ మార్గం వెళ్ళేటటువంటి ఏమాత్రం కూడా మాంసం గుండె లేదు, రాతి గుండె తీసివేసేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు తీసుకోలేరు, తీసుకునేటువంటి క్షణం కూడా దాటిపోయింది. కనుక ఇలాంటి పరిస్థితి ఎదురైనటువంటి ఈ విధానంలో మనం చూడవలసినటువంటిది ఏంటంటే, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు యొక్క ఆతృత ఏంటి, ప్రభు యొక్క ఆత్మ ఘోష ఏమిటి,
అది మనం గమనించుకోవాలి. వాక్యం చెప్తుంది, పెద్దలు చెప్తున్నారు, భక్తులు చెప్తున్నారు, పాస్టర్లు చెప్తున్నారు, సేవకులు చెప్తున్నారు. ప్రభువుని నమ్ముకోవడమే ఆయన దాహం తీర్చడం. ప్రభు ఇదిగో నన్ను పంపించు, నాకు రక్షణ భాగ్యం ఇచ్చు, నేను వెళ్తాను, నీ స్వార్థ చేతపట్టుకుని నేను వెళ్తాను ప్రభు అని చెప్పి దాహము, ఆయన దాహం తీర్చడానికి నువ్వు నేను తయారవ్వాల్సినటువంటి వారమయ్యాను. అలాగే మరి ఈ యొక్క మాట మనం చూసినట్లయితే కనుక దాహం వేసినటువంటి ఆయనకు మనము దాహం తీర్చలేనటువంటి దుస్థితిలో మనం పడి ఉన్నాం. కాబట్టి నేను దప్పిగొనుచున్నాననేటువంటి మాట 5వ మాట. కనుక ఈ 5వ మాటలో ఉన్నటువంటి దప్పిక తీర్చడానికి సిద్ధపడుతున్నామా మనము? ఎప్పుడు సిద్ధపడుతున్నామో ఆయన ఆరాధనకు మనం సకాలానికి వస్తే దాహం తీర్చినట్టే. ఆయన కోరినట్టుగా వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేసుకుంటే ఆయన దాహం తీర్చినట్లే. నిత్యము ఆయనకు ధర్మశాస్త్రం చదివి దాహం తీర్చినట్లే. ఆయన సువార్త బాబు దేవుడు నమ్మకం అని చెప్పినటువంటి మాట ఆయన దాహం తీర్చినట్లే. ఎంత సంతోషిస్తారు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. నా కొరకు నా బిడ్డ ప్రయాసపడుతున్నాడు అని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఈ దాహము పాపి మారు మనసు పొంది యేసును అంగీకరిస్తే ప్రభు యొక్క దాహం తీరిపోయిందన్నమాట. ఒక్క పాపి రక్షణలోకి వస్తే ప్రభు యొక్క దాహం తీరిపోయినట్లే. అందుకే 6వ మాట ఏంటంటే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తన ప్రాణం విడిచిపెట్టినటువంటి విధానం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. అందుకే ప్రతి పనికి కూడా ముగింపు ఉంటుంది అంటారు. దాన్నే సమాప్తము అంటారు. సమాప్తమైంది. చిరక పుచ్చుకొని ఏం చిరక ఇచ్చారు? అది చేదు చిరక ఇచ్చారు. దాహం అంటున్నాడు, ఇవ్వండి తాగుతాడంటే నోటి దగ్గర పెట్టుకుని తాగలేదు. వాళ్ళు ఇచ్చిన చేదు చిరకను తాగలేదు, నిరాకరించాడు. కనుక ఆయనకి అది కాదు కావాల్సింది. నిన్ను నమ్ముకుంటానయ్యా అనేటటువంటి మాట చెప్తే చాలు ఆయనకి దాహం తీర్చినట్లుగా. ప్రతి పనికి ముగింపడింది. కాబట్టి యోహాను సువార్త 17:4లో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి ఇంకా సిలువకి ఎక్కముందు పలికినటువంటి పలికి ఏంటంటే, చేయడానికి నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా చేసి నెరవేర్చి భూమి మీద నేను గొప్పగా మహిమపరుస్తాను అనేటటువంటి మాట చెప్పాడు. అది ప్రార్థన విధము. అలాంటి ప్రార్థన యేసుప్రభు చేశాను. నువ్వు నేను కూడా చేసి ముగించవలసినటువంటి వారమైన ఏదైతే పని చేయడానికి నువ్వు నాకు ఇచ్చావో ఆ పని ముగించేస్తానయ్యా, అసంపూర్తిగా నేను ఉంచలేదు. నేను సమాప్తము. ఇదివరకు సీరియల్స్ వచ్చేవి వీకిల్స్లో. అలాంటి అంటే సీరియల్గా కథలు రాసేవారు. ఆ కథల్లో ఏంటంటే లాస్ట్ని ఇంకా ఉంది అనేవారు. ఆ కథ అయిపోతే కనుక కొన్ని సంవత్సరాలకే అప్పుడు లాస్ట్ నివరాసం సమాప్తము. కనుక ఏ పని సరే మొదలు పెట్టామంటే సమాప్తం చేయాలి. మధ్యలో ఆపడానికి వీల్లేదు. నువ్వు ఏ పని పట్టుకున్నావో ఆ పనిని పూర్తి చేసేయాలి. కనుక అలా పూర్తి చేసి అలవాటు కలిగించుకోవాలి. ప్రతి పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏది చేయాలనుకున్నావో అది నువ్వు మరి బైబిల్ అంతా కూడా పూర్తిగా ఆ చివరి నుంచి వరకు చదవాలనుకున్నావు, చదివేసే. నువ్వు కనీసం ఒక్కసారైనా నీ జీవితంలో చదవాలి. ఒక్కసారైనా రాసుకోవడానికి కూడా నువ్వు అంగీకరించాలి. బైబిల్ని ఒకసారి రాసుకో. నువ్వు అనేకసార్లు రాయగలదు. చదవడమే గొప్ప ప్రయాసం అనుకుంటుంటే రాయడం ఇంకాను రాసేటువంటి బిడ్డలు కూడా ఎంతోమంది ఉన్నారు. కనుక రాయాలి. ఆయన స్తుతులు రాయాలి. ఆయన యొక్క పరిస్థితులన్నీ కూడా రాయాలి. నేను బైబిల్ రాస్తాను. దేవదాస్ గారు రాసినటువంటి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం కూడా రాస్తాను. అలాగే దైవరక్షణ స్తుతుల పుస్తకం రాస్తాను. సమర్పణ పుస్తకం రాస్తాను. సైతాన్య ఎదిరింపుల పుస్తకం రాస్తాను. 2వ రాకడ పుస్తకం రాస్తాను. దైవరక్షణ స్తుతుల పుస్తకం కూడా చేతితో రాసి అట్టి పెట్టి ఉంచుకుని ఎవరో రాయమని చెప్పలేదు. నాకు తోచిపడైంది. నాకు బైబిల్ రాస్తాను కాబట్టి చేతితోటి, మరి ఆదికాండ ప్రకటన గ్రంథం వరకు కూడా రాస్తాను కాబట్టి ఇవి కూడా రాయాలనే తలంపు నాకు వచ్చి నేను ఆ కీర్తన పుస్తకం కూడా రాస్తాను. అవన్నీ కూడా మరి ఓ చోట ఉన్నాయి దేవుని కృపను బట్టి. ఎందుకు రాయాలి? రాయడం వల్ల ఏంటి ఒలిగింది అని అంటారు చాలామంది. ఎవరైనా రాయమన్నారా? దేవుడు బైబిల్ రాయమని ఉందా అని అంటారు. రాయమని ఉండదు. నీకు తోచింది నువ్వు రాయి. అది సత్క్రియే కదా, అది మంచి పనే కదా. దేవుని యొక్క వాక్యాన్ని నోటితో చదువుతూ చేత్తో రాయడం అంటే గొప్ప సంగతే కదా. కనుక జ్ఞాన పరిశ్రమ పిల్లలకి సత్యచులో పిల్లలకి నేను ఇస్తున్నాను. కొంతమంది పిల్లలు రాస్తూ ఉన్నారు. సామెతల గ్రంథంలో మరి యెహోవా అనే మాట ఎక్కడెక్కడ ఉందో కొటేషన్స్తో రాయమంటే రాసి పెడుతున్నారు. యెహోవా ఎందు భయభక్తులు గలవారు ఎక్కడ. ఇలాంటివన్నీ కూడా ఈ 1923 సంవత్సరం నుంచి ఆ సంవత్సరం అంతా రాస్తారు. 2024 రాస్తారు. ఇప్పుడే 2025 జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మరి రాస్తూ ఉన్నారు బిడ్డలు. ఏ అంశం ఇచ్చిన కొటేషన్స్తో వారు రాస్తూ ఉన్నారు. అవి మరి రాస్తే సరిపోయిందా? నేను మరి దిద్దేవాళ్ళు కదా, దిద్ది వాళ్ళకి మార్కులు ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రయాస. ఈ ప్రయాస వల్ల ఉపకారం ఉందా? ఉపకారం ఉంటుంది. లేకపోతే దేవుని యొక్క వాక్యము నోటితో చదువుతూ చేత్తో రాస్తూ ఉన్నాం. దానివల్ల ప్రయోజనమే ఉంటుంది కానీ నిష్ప్రయోజనం మాత్రం కాదు. ప్రయోజనం నువ్వు చేసినందువల్ల దేవుడు ఏది చెయ్యాలో అది నీకు చేస్తాడు.
కనుక ఇలా చేస్తేనే కానీ నీకు లోకం మోక్షలోకం రాదా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. పరలోకం వెళ్ళలేవా నువ్వు ఇలా రాస్తేనే కానీ ఇది రాస్తేనే కానీ వెళ్ళాలని రూల్ ఏమీ లేదు, రాసిన వాళ్ళే వెళ్తానని రూల్ ఏమీ లేదు. అది దేవుని చిత్తమైనది. ఆయన మార్గంలో మనం నడవడము, ఆయన చెప్పినట్లుగా చేయటం, మనకు తోచినట్లు కూడా మంచి క్రియలు చేయటం అనేటటువంటి పరిస్థితి మనము అర్థం చేసుకో. ఇవన్నీ కూడా మంచివే కదా. కనుక మరి ఇవన్నీ కూడా చేసి మంచి కార్యములు, క్రీస్తు చేయవలసిన కార్యములన్నీ కూడా చేసి ముగించేశారు. మనం కూడా ఏది చేయాలనుకున్నాం ఆ పనులు కూడా అరాకొరగా చేసి అది మొదలెట్టాము రాయలేకపోయామా. అంతమంది ఎంతోమంది అంటూ ఉంటారు, రాద్దాం అనుకుని పుస్తకం కొనుక్కున్నాను, చేసుకున్నాను, పెన్నులు కొనుక్కున్నాను, రెడీగా పెట్టుకున్నాను, రాయలేకపోతున్నాను. కనుక ఏ పని చేసినా సరే ముగింపు అనేటటువంటిది ఒకటి ఉండాలి మనకి. ఆ ముగింపు కొరకే ప్రయాసపడుతూ ఉండాలి. కనుక ఆరంభము కంటే ముగింపు మేలని మనకు బైబిల్లో కూడా రాయబడి ఉంది. ఆరంభ సూరత్వం ఉంటుందంటే కొంతమందికి, ఇంక నేను రాసేయాలి, నేను చేసేయాలి, నేను ఇది సాధించేయాలి అనుకుంటాను. కానీ ఎక్కడిదక్కడే ఉంటుంది. దానివల్ల ఉపకారం ఏంటి? సూరత్వం అంటే చివరి వరకు జయ జెండా ఎగరేసేంత వరకు కూడా చివరి వరకు ఉండేటువంటి పరిస్థితి. కనుక ఎన్ని బోధలు చేయాలో చేసేసారు, చెప్పేశారు, ముగించేశారు. దేవుని మహిమ కొరకు ఎన్ని అద్భుతాలు చేయాలో కూడా చేసేసారు, ముగించేశారు. ఎంతమందిని మృతుల్లోండి సజీవులుగా లేపాలో అన్నీ చేసేసారు, ముగించేశారు. ఎన్ని నిందల అవమానాలు పడాలో అన్నీ కూడా భరించేశారు. అది కూడా చూడండి, ఎన్ని నిందల అవమానాలు భరించాలో, దోషణలు భరించాలో అన్నీ భరించేశారు, ముగించేశారు. ఎన్ని గాయాలు, ఎన్ని దెబ్బలు, ఎంత మరి పొందాలో అన్నీ కూడా పొందేశారు, ముగించేశారు. ఇది కూడా ముగించేశారు. మంచి కార్యాలు, మరి దుష్టులు చేసే పన్నాగాలన్నీ కూడా భరించేశారు. ఇంకా ఆయన సహనముతో అవన్నీ కూడా ముగించేశారు. ఎన్ని గాయాలు, ఎన్ని దెబ్బలు పొందేశారు. ఇవి ఎంత రక్తం కార్చారో అంత రక్తం కూడా పాప ఫలితంగా, నా పాప ఫలితంగా, నీ పాప ఫలితంగా పొందేశారు. అవి కూడా ముగించేశారు. ఆయన ఏది కూడా శాశ్వతమైనటువంటిది లేదు. ఏది చెయ్యాలనుకున్నారో అది ముగింపు చెయ్యాలి. అదే ప్రతిదీ కూడా నేర్చుకోండి. చిన్నపిల్లలైనటువంటి మీరందరూ కూడా, యవ్వనస్తులు కూడా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు పెద్దలు చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టి నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేయలేను అనేటువంటి ఒక దీక్ష తీసుకోవాలి. మీరు తీసుకుంటే కనుక అది చేసేయగలుగుతారు. మరి బైబిల్ రాశానంటే నేను ఓ చోట కూర్చునిండేటటువంటి మనిషిగా నేను రాయలేదు. అది అందుకే ముందేం కావాలంటే తెగింపు చేసుకోవాలి, చెయ్యాలి అనే తెగింపు రావాలి. అది బిగింపు అంటే కనుక అది పట్టుదల సడిలిపోకుండా చూసుకోవాలి మనం ముగించేంత వరకు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమాప్తమైనది, నేను ఏం పని మీద వచ్చాను ఈ లోకానికి, ఆ పని చేసేసాను. తండ్రి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ప్రకారంగా నేను వచ్చాను, తండ్రి ఇచ్చినటువంటి పని ప్రకారంగా నేను చేసేసి ముగించేశానని చెప్పి ఎంత ధైర్యంగా చెప్పారు. అందుకే ముగింపు అంటే ఏంటి? ఇంకో కొంచెం అధ్యాయం ఉందండి, రాయలేకపోయానండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం వరకు, 21 వరకు వచ్చానండి, 22 రాయలేకపోయానండి అంటే ముగింపు అయినట్టేనా? కాదు కదా. మరి రూపాయికి 100 పైసలు అనుకుంటే మరి ఆ 100 పైసలు 99 ఉన్నాయనుకోండి, రూపాయి అవుతుందా? అవ్వదు కదా. పరిపూర్ణం కావాలి, పరిపూర్ణం కావాలి. అందుకే మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన యొక్క సంతోషము, మన యొక్క పనులు పరిపూర్ణం అవ్వాలి, ఆయనలో పరిపూర్ణం అవ్వాలి. కనుక ఇది మనం గమనించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ముగింపు చేసుకోవాలి. అందుకే 7వ మాట ఏంటంటే, యేసు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఆత్మను అప్పగించేశాక ముగింపు కాదు, ముగింపు చేసేస్తాను పనులన్నీ. ఇంక ఇదిగో తీసుకో, నా ఆత్మ నువ్వు తీసుకో. నీ ఆత్మ మరి నీ ఆత్మ నాలో పెట్టావు, నన్ను పంపించావు ఎక్కడికి. ఇప్పుడు మళ్ళా ముగించేస్తాను కాబట్టి నా పని అయిపోయింది. ఇంకా సమస్తము 100కి 100 పాళ్ళు కూడా చేసేసాను, 100% కూడా వర్క్ చేసేసాను. ఇంకేమాత్రం కూడా ఏకరెక్కంత కూడా నేను ఇంకా లోపము ఉంచలేదు, లోపము లేనటువంటి పనులు. కనుక ముగింపు చేసేసరికి మనం ఏమంటే ఈ అరాకొరగా కాదు, సమస్తము పరిపూర్ణం చేసుకోవాలి. అందుకే నేను బైబిల్ రాసేసిన తర్వాత 4 నోట్సులు చేయించుకున్నాను. ఆ 4 నోట్సులు కూడా రాసేసిన తర్వాత అప్పుడు సన్నిధిగదిలో ఉన్నటువంటి జోనాథన్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాసేసాను నేను, ప్రార్థన చేయండి అంటే పుస్తకం మీద ప్రార్థన చేశారు. మంగళం అన్నారు, జయకరము అన్నారు. అంటే చానాలకు నువ్వు రాసేసావు, దేవుడిని మన ఆలకించాడని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నా నోట్లకు వస్తుందంటే పునీతవు అనే స్వరం నాకు వినబడుతుంది. ఆయనేమో మంగళం అన్నారు, నేనేమో శుభము అన్నాను. ఆ మాటలకు ఆయన ప్రభు పయనించి నాకు ఒక మాట వినబడుతుంది, పునీతవు అన్నారు. అంటే అయ్య బాబు నన్ను పునీతం చేసినందుకు నీకు పొందాను అంటే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, మళ్ళీ తిరిగి రాయించాడు. ఎంత గొప్ప ఏర్పాట్లు దేవుడు చేస్తాడు. మనం ఆయన్ని అనుభవించాలి. ఆయన్ని ధరించుకున్నటువంటి మనము ఆయనను అనుభవిస్తేనే మనకు అర్థం.
కనుక మధ్య మధ్యలో మానేసే పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. నువ్వు మొదలు పెట్టావంటే చివరి వరకు కూడా అంతు చూడవలసినటువంటి దానివై ఉన్నావు. కనుక ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి, ఏదో చేస్తానులే, ఒకటో అరో చేస్తాను, పర్లేదు ఏదో చేయి పెట్టాను కదా అంటే కుదరదు. కనుక ప్రతిదీ కూడా అంతము చూడాలి. దానికి చివరి వరకు కూడా సమాప్తమని ప్రభు చెప్పినటువంటి మాట. అది పరిచర్యలో. మరి నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు, ఏ జాబ్ చేస్తున్నావు, చివరి వరకు చాలామంది ఆ ఉద్యోగంలో అడుగు పెడతారు, ఆహాహా బాగుంది అంటారు, అబ్బే నాకు నచ్చలేదంటారు నెల అయ్యేసరికి. మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు, ఇంకో 2-3 నెలలు చేస్తారు, మరి అది కూడా నచ్చదు, ఎక్కడికే వెళ్ళరు, ఏమీ చేయరు, అన్నింటిలోనూ ప్రవేశం ఉంటుంది. అందుకే అన్నింటిలో ప్రవేశం ఉండడం కాదు, ప్రావీణ్యం సంపాదించుకోవాలట. ప్రావీణ్యత సంపాదించుకుని ఒక్కదానిలో ఉండు, అందులోనే నువ్వు ప్రావీణ్యం సంపాదించుకో, అంతే తప్ప ఇందులో ఒకడుగు అందులో ఒకడుగు ఇందులో గెంతు అందులో గెంతు గేసేవంటి ఏది నీకు చేయగలుగుతావు, నువ్వు దేనికి న్యాయం చేకూర్చగలుగుతావు, ఏది నువ్వు సంపాదించుకోగలుగుతావు, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనము ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే, అది నాగటమే చెయ్యి పెట్టి వెనక తిరగడానికి వీళ్ళది. విశ్వాసం గురించి దేవుడు సెలవిచ్చాడు మనకి. ఏ పని చేయాలన్నప్పుడు కూడా నీకు ఒక పట్టుదల తీర్మానం ఉండాలి, ఉండి చేసుకోవాల్సినటువంటి విధానం అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక అనుభవంతో చెప్పినటువంటి మాటలు మీరు మరి దీన్ని ఏం చేయాలంటే స్పోర్టివ్గా తీసుకోండి, సవాలుగా తీసుకోండి. సవాలుగా తీసుకుంటే కనుక మీరు చెయ్యలేని పని అంటూ ఏదే ఉండదు. చెయ్యాలనుకోవాలి, అనుకున్న వెంటనే చేసేయండి. అనుకుంటే కష్టం అదురుటి కన్నా అన్నారు కదా దైవజనులు. కనుక అదిరిపోయి అబ్బాయి ఇది చేయాలనుకుని చదవాలనుకున్నా అబ్బాయి నాకు అసలే బుర్ర నిలబడతలేదు ఇలాగ అంటున్నారు చాలామంది. చిన్న పిల్లలను చూస్తే ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఏంటంటారో వైరాగ్యం వచ్చేస్తుంది. ఏం చేయలేని అనుకుంటున్నారు వాళ్ళు. ఏంది ఇదని చేయాలనుకున్నా అబ్బాయి చేయలేకపోతున్నాను. ఎందుకు మీకు అంత నైరాశ్యం వచ్చేస్తుంది? ఒక్కసారి ఆలోచన చేసుకుని దేవుని మీద భారం వేయండి. ఇది నేను చేయాలనుకుంటే కనుక తప్పనిసరి దేవుడు సహాయం చేస్తాడు అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. కుమారుడిని క్రీస్తు చేయవలసిన పనులన్నీ చేసేసి ఆ మాట చూడండి ఎలాగుందో. చేయటం వేరు, ముగించటం వేరు. ముగింపు అనేటువంటి మాట రావాలి మనకి. చేసి ముగించి తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించాను. మొదటి మాటలో తండ్రి స్మరణే, చివరి మాటలో తండ్రి స్మరణే. కనుక ఆరంభం నుంచి చివరి వరకు కూడా ప్రభు యొక్క స్మరణ విడవలేదు, తండ్రి సన్నిధి విడవలేదు. అలాంటి దీవెన దేవుడు మనకి ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక 7 మాటల యొక్క అంతరార్థం సింపుల్గా ఇది చెప్పాలంటే కనుక ఒక్కొక్క మాట గురించి ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. చాలామంది అలా చెప్తూ ఉంటారు. అయితే సింపుల్గా చెప్పానన్నమాట. 7 మాటలు. ఈ 7 మాటల్లో ఉండేటటువంటి తీపిదనము ఎంత గొప్ప తీపిదనము. 7 మాటలే మనకి ఈ భక్తికి, మనకి ఆరంభానికి, సువార్తకి ఆరంభానికి. ఆనాడు 12 మంది కూడా సిలువలో పలికినటువంటి 12 మంది శిష్యులే 7 మాటలే. 12 మంది శిష్యులే 7 మాటలే. ఈ 12 మంది 7 మాటలు పట్టుకుని ప్రపంచమంతటా కూడా తిరిగేశారు. ఈ సువార్త ప్రకటన చేసేసారు. వారు ఆనాడు చెయ్యకపోతే కనుక ఏదో చెప్పారు, ఏదో చేశారులే, ఎందుకు మనకనుక నా వలలట్టుకున్నా దోణలట్టుకుని అలాగే ఉన్నారనుకోండి. ఆ సిలువ మీద మాటలు సిలువ మీదే ఉంటాయి, వీళ్ళు దోణల దగ్గర వీళ్ళు వలల దగ్గర వెళ్ళే ఉంటారు. ఇంక ఈ సువార్త లేదు, 7 మాటలు లేవు, ఇంకా పరిచర్య లేదు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి వారు చేసినటువంటి యేసయ్య చేసి ముగించారు, శిష్యులు చేసి ముగించారు. ఈనాడు నువ్వు నేను కూడా చేసి ముగించవలసినటువంటి వారమై ఉన్నాం. దీన్ని మరి మనం ఏం చేయాలంటే ఒక సవాలుగా తీసుకోవలసినటువంటి వారమైన, ఛాలెంజ్గా తీసుకోవలసినటువంటి వారమైన, దేవుని యొక్క పని ఏం చేసినప్పుడు కూడా సవాలుగా చేసుకోవాలి అనేటటువంటి మాట మనము ఎప్పుడైతే తీసుకున్నామో ఎంత గొప్ప దీవెనో దాచిపెట్టి ఉంచుతాడు. కనుక మనము ఐఏఎస్లో ఐపీఎస్లో అవుతున్నారంటే వాళ్ళు ఎంత కఠోరమైనటువంటి శ్రమ పడుతున్నారమ్మ వాళ్ళు. ఎంత కఠోర శ్రమ. ఆ కఠోర శ్రమ, ఆ యొక్క శ్రమ పడకపోతే కనుక అంత గొప్ప ఉద్యోగాలు వస్తాయా వారికి? లేవే. కనుక ఏదైనా చెయ్యాలి అనేటటువంటి మరి ముందు తెగింపు చేసుకుని బిగింపు చేసుకుని ముగింపు చేస్తే కనుక దేవునికి మనుషులకు కూడా ఎంతో ఆనందం అవుతుంది. కనుక తనకు తానే మరణానికి అప్పగించుకున్న తండ్రి, నీ తండ్రి, నా తండ్రి, తనంతట తాను ఎవరో కూడా తన ప్రాణం తీసుకోలేదు, తనంత తాను ముగించుకున్నటువంటి ఆయన. అలాగే మరి మరణానికి అప్పగించుకున్నటువంటి శరీరులందరూ, నరులందరూ జీవాంతమందు వారి ఆత్మలను తండ్రికి అప్పగించుకునేటువంటి మాదిరి పలికారు. మన ఆత్మను అందుకే మరి దైవజనుల నుంచి పడుకున్న ప్రతిసారి కూడా ఇంకా మనకు లేవమనుకున్నప్పుడు ముగింపు ప్రార్థన చేసుకోవడం, అన్ని ప్రార్థన చేసుకుని నిద్రపోతున్నాం అనుకునేటప్పటికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసి చాలా లాస్ట్ ప్రార్థన చేసేసుకుని, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొంచున్నాను అని పలకమన్నారు దైవజనులు.
కనుక తండ్రి ముగింపు చేసేసుకునేటప్పుడు పడుకునే ముందు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఇంకా భద్రత అయింది తప్ప నీది కాదు. ఇంకా నిద్రపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు అంటారు చూడండి. అందుకే మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్తుందో కాదు, నా తండ్రి చేతికి నేను అప్పగించుకున్నా, ఈ ఆత్మ నా తండ్రి చేతిలోనే ఉందనే ధైర్యంతో నువ్వు పడుకో, మళ్ళీ నీ ఆత్మ దేవుడిస్తాడు. ఎందుకంటే ఆయన భద్రత కొరకు నువ్వు వదిలిపెట్టావు కాబట్టి, ఆయనకే నీ ఆత్మ నువ్వు సమర్పణ చేసావు కాబట్టి, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాననేటువంటి మాట పాలకవలసినటువంటి వారమైన మార్టిన్ లూథర్ గారు కూడా అదే మాట చెప్పారట. ఆయన పడుకునే ముందు ప్రతిరోజు కూడా నా ఆత్మ నీ చేతికి భక్తి లేనిటువంటి వారి యొక్క వరుస అంతా కూడా ఈ విధంగానే ఉంటుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన భక్తులందరూ ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యము 7:59 యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. ఆత్మను మరి వాళ్ళు ఇలాగ రాళ్ళుచుని చంపేస్తున్నారు. ఈ ఆత్మ ఇంకా అక్కడికిక్కడికి వెళ్ళడానికి వెళ్ళి నీ కొరకు నేను అర్పణ చేస్తున్నాను కాబట్టి ఈ అర్పణ చేసినటువంటి ఈ యొక్క ఆత్మ నీ దగ్గరికి చేరిపోవాలి. ఎందుకో తెలుసా, నువ్విచ్చిన ఆత్మ ఇది. నువ్విచ్చిన ఆత్మ కనుక నీ దగ్గరికే వెళ్ళాలి, కానీ ఇటు అటు తిరగడానికి వీల్లేదు. ఇంకా ఇటు అటు తిరిగేటటువంటి లక్షణం ఎవరికంటే సైతాన్ లక్షణం ఇది. సైతాన్ బిడ్డల యొక్క లక్షణం ఇటు అటు తిరుగుతాం, పని పాట ఉండదని వారికి. ఇంకా కనుక సైతాన్ అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానయ్యా అన్నది సైతాన్ దేవునితోటి. కనుక ఇటు అటు పని పాట లేకుండా తిరిగే వారికి సైతాన్ లక్షణాలు ఎక్కువగా వస్తాయన్నమాట. అది గాలి మాటల కింద అనమాట. గాలి నీరు, దానికి ఇంకా ఎలాగ పళ్ళ ముందో నీరు వెళ్ళిపోద్ది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలో గాలి కూడా వెళ్ళిపోతుంది. దానికి దిశానిర్దేశాలు ఉండవు. కనుక దేవుని యొక్క చేతిలో ఉన్న ఇవన్నీ కూడా నీరైనా గాలి అయినా పంచభూతాలు దేవుని చేతిలో ఉన్నట్టు దేవుడు ఎలాగ వెళ్ళమని చెప్తే అలాగే వెళతా ఉంటాయి. కానీ సైతాను ఆత్మలైతే కనుక ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. ఇవి ఒక నిర్దేశితమైనటువంటి ప్రదేశం ఉండదు, నిర్దేశమైనటువంటి మాటలు ఉండవు. అస్థిరమైనటువంటి దెయ్యాల ఆత్మలు అవి కనుక మనలో ప్రవేశిస్తే కనుక మనం స్థిరంగా ఉండము. దెయ్యం తిరుగుతాం, ఇటు అటు కూడా పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాం. కనుక అది పెద్దలకే నచ్చదు, ప్రభువుకే నచ్చదు, దేవునికే నచ్చదు. కనుక ఏమన్నారు, నా ఆత్మను చేతుకుని స్తెఫను పలుకుతుండగా అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ఇంత రాళ్లతో కొట్టినప్పటికీ కూడా ఆయన యొక్క వరుస ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన వరుస. కనుక ఆయన ఏం చేశారంటే, మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను, ఈ మాట పలికి నిద్రించాను. ఆయన లాస్ట్ మాట ఏంటంటే, ఇదిగో నా మీద ఇంతమంది రాళ్ళు రువ్వినని చంపుతూ ఉన్నారు, ఏ పాపం చేయలేదని తెలుసు ప్రభువా, వీళ్ళకే తెలిసి నేను ఏ పాపం చేయలేదు, కానీ చంపాలనుకున్నారు కాబట్టి ఇదిగో నా ప్రాణము నా ఆత్మని చేతికి అప్పగిస్తూ ఉన్నాను. కానీ ఈ పాపం వారి మీద ఎవరు పలికారు? ఇప్పుడు ఇంతవరకు కూడా చెప్పుకున్నాం కదా, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికినటువంటి మాట, రాళ్ళిచ్చు కొట్టేటటువంటి ఆ శత్రువుల మీద ఏ పాపం కూడా మాపవద్దని ప్రభు అడుగు జాడల్లో ప్రభు యొక్క అదుపాగ్యంలో ఉన్నటువంటి స్తెఫను గారు కూడా ఆ మాటే పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ విధమైనటువంటి మాటలు భక్తులైనటువంటి వారు ఆ విధంగా, అలాగే మార్టిన్ లూథర్ గారు కూడా ప్రతిరోజు పడుకునే ముందు తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించారు. దేవదాసయ్య గారు కూడా మనకు అదే నేర్పించారు. మరి జోనాథన్ గారు కూడా మాకు సంఘాల్లో ఇదే నేర్పించారు. మాకు లేవగానే మరి దేవదాసయ్య గారు రాసినటువంటి పాట, మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలం చూపునోట, మంచి పనులన్నిటిని మించిన పని యౌను, కొంచెమైనను బద్దకించుట సరికాదు, దేవుని మ్రొక్కాలండి. మంచం దిగ్గానే మోకాళ్ళుని ప్రార్థించాలి, రాత్రంతా కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ధ్యానం చేసుకోవాలి. జోనాథన్ గారు కూడా ప్రతి కుటుంబంలో ఎక్కడికి ప్రార్థన వెళ్తే వాళ్ళందరికీ కూడా అదే నేర్పించేవారు. బైబిల్ చదువుకునేటప్పుడు కూడా కింద కూర్చుని చక్కగా మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటూ బైబిల్ని చేతులతో పట్టుకుని అలా చదవమనేవారు. ఈ బైబిల్ చదివేటప్పుడు కూడా ఒంటి మీద బేరుబాడితో ఉండడానికి వీలేదు, టవలన్నా కప్పుకో, షర్ట్ అన్నా వేసుకో, అంతే తప్ప నువ్వు అసభ్యంగా మాత్రం దేవుని సన్నిధిలో బైబిల్ చదవడానికి వీల్లేదనేవారు. బైబిల్ని కూడా ఒక టవల్ వేసి దాని మీద పెట్టమనేవారు. బైబిల్ మీద కూడా ఏ వస్తువు కూడా పెట్టడానికి వీలు, కళ్ళద్దాలు కానీ కళ్ళద్దాలు పెట్టి కానీ, లేకపోతే పెన్న కానీ పర్సు కానీ ఏది కూడా బైబిల్ మీద పెట్టడానికి వీల్లేదు. ఏ పుస్తకాలు పెడితే కనుక బైబిల్ కంటే కిందే పెట్టు, ఆ తర్వాత బైబిల్ని పెట్టు, అంత గౌరవించాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి సంఘంలో కూడా నేర్పించారు జోనాథన్ గారు.
కనుక ఇవన్నీ కూడా తెలుసుకుని ఆయన చెప్పినటువంటి మాటలు అన్నమాట. అందుకే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రతిరోజు పడుకునే ముందు ఈ విధముగా ప్రార్థన చేయాలి. ఆ తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఇంక ఈ ఆత్మ ఇంకా గాలి ధూళిలాగా ఇటు అటు చెదిరిపోవడానికి వీల్లేదు. ఈ ఆత్మ నాలో ఉన్నని చెప్పి ఉంది. ఇప్పుడు మళ్ళీ రాత్రి నీకు ఇస్తున్నాను, మళ్ళీ ఉదయం నాకు ఇవ్వు నాయన అని బాధ్యత సమర్పణ చేసి, బాధ్యత మంద కాదు ఇంకా ప్రభుదే, ప్రభుకు సమర్పణ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి ప్రార్థన నేర్పించినటువంటి భక్తులైనటువంటి వారి యొక్క ప్రార్థనాంశంలోకి వెళ్ళి ఇప్పుడు 7 మాటల యొక్క వివరం టూకీగా కొంచెం మాత్రం చెప్పుకోగలిగాము. ఇవి మన మనసులో ముద్రించుకొని, అందుకే తెగింపు ముగింపు ప్రభు చెప్పినట్లుగా నా ప్రాణం అప్పగిస్తున్నాను ప్రభు, ఇదిగో సమాప్తము అని చెప్పినటువంటి మాట. ఈ ప్రార్థన కూడా చేశాను 17:4 కూడా చెప్పాను యోహాను సువార్త. చెప్పినవన్నీ కూడా నేను చేసేసానయ్యా అన్నారు. సిలువలో కూడా ఇదిగో సమాప్తం అని చెప్పి ఏ పనైనా నీకు అప్పచెప్తే గనక ఇంక ఇలా చూసి అలా చూసి అక్కడ పడేసేసి ఎక్కడ వస్తువులు అక్కడ పడేసేసి వెళ్ళిపోవడం కాదు. ఆ పని అప్పచెప్పినటువంటి వారికి అయ్యా ఇదిగో ఇది రాయమన్నారు కదా రాశాను, ఇది చదవమన్నారు కదా చదివాను, ఈ పని చేయమన్నారు చేశాను అని అప్పచెప్తే వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో తెలుసా. పెద్దల యొక్క దీవెన ఆ విధంగా మనం పొందడానికి అవకాశం సంపాదించుకోవాలి. అంతేగాని ఇప్పుడు రేపైతే చేద్దును, నేను దాకా చెప్పవలసింది ఇలాంటి మాటల పిల్లల దగ్గర రావడానికి వీల్లేదు. ఎప్పుడైతే పెద్దలు ఏదైనా నీకు చెప్పారనుకో వెంటనే చేస్తే ఆ వెంటనే చేసి ఆనందపరిచిన దోతల యొక్క అంతస్తులోనికి వెళ్తామని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన సిలువ వేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శైలి. నిలువ కొయ్య అడ్డ కొయ్య. ఈ నిలువ కొయ్య మరి అడ్డ కొయ్య ఈ దీని గురించి కూడా చరిత్ర చాలా ఉంది, మనకు ఇప్పుడు సమయం లేదు. అయితే అందరియే పొందినటువంటి సిలువ ఇంటూ ఆకారంలో పొందారు. దొంగలకు వేసిన సిలువ టీ అంటే ఇలాగ గీత ఉంటుంది, ఆ పైన అడ్డ గీత ఉంటుంది, టీ సిలువ. అలాగే ప్రభు పొందిన సిలువేమో నిలువు కొయ్య, ఆ పై భాగంలో ఉంటుంది అనమాట అడ్డ కొయ్య. అలాగే మరి నీరో చక్రవర్తి కాలంలో పేతురు గారు పొందినటువంటి సిలువ ఏంటంటే, అయ్యా ఆ యేసు ప్రభుకి వేసినటువంటి సిలువలాగొద్దు, నేను అనర్హుడిని, అర్హత లేదు నాకు, ఆ మహానుభావుడు పొందినటువంటి సిలువ, కానీ నాకైతే మనకు నా శిరస్సు కిందగా పెట్టండి, కాళ్ళు పైకి పెట్టండి. అలాగే సిలువ కూడా కొయ్యి ఎలాగన్నారంటే నిలువు కొయ్యి ఉండాలి, కింద మాత్రం అడ్డ కొయ్యి ఉండాలి. యేసుప్రభు సిలువలాగా పైన ఉండొద్దు, అంత అర్హత నాకు లేదు, మహానుభావుడైన అని అలా తల కిందలు సిలువ వేయించుకున్నటువంటి సిలువ. కనుక ఈ యొక్క మరి సిలువ విధానాలు బోల్డ్ ఉంటాయి. ఆ విధానాలు కాదు మనకు కావాల్సింది ప్రభువు నేర్పిన బోధ ఏంటో ఆ బోధన మనము నేర్చుకుని అనేక మందికి చెప్పేటటువంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. 7 మాటలు సిలువలో పలికినటువంటి బంగారు మాటలు. ఆనాడు 12 మంది ప్రపంచమంతటా కూడా తిరిగి ప్రకటన చేశారు. నేటి వరకు దిగంతముల వరకు కూడా సిలువ యొక్క ఈ 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటల యొక్క చరిత్రే మేము చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి కూడా ప్రతి బిడ్డకు కూడా దయచేసి ఈ సిలువలో ఉన్న విలువైనటువంటి దీవెన ఆశీర్వాదములు పొందుటకు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.